Kristi. Today we are celebrating 77th Republic Day. On this day, in the year 1950, our Constitution came into effect. Let us salute our national flag and the sacrifices of our soldiers. We should follow, as a student, we should follow what the three things? Discipline, respect and hard work. With the discipline, you can achieve anything with the help of hard work. As a Indian, we should follow liberty, equality and justice. In the life of student, in the education system, you should follow the hard work, discipline and respect to చదువుకుంటారో కష్టపడి చదువుతారో అప్పుడే మీ లక్ష్యాన్ని చేరుకోగలరు. These are the suggestions I will give as a teachers and thank you all. Let us invite our respected correspondents to host the flag. Next one. Please salute. Order. Today we are celebrating Republic Day. Today we all have gathered to celebrate the 77th Republic Day of India. This is a very proud moment for each one of us. On 26 January 1950, our Constitution came into and India became a sovereign and republic nation. This day reminds us of the struggles and sacrifices of our great leaders like Dr. B.R. Ambedkar, Mahatma Gandhi, Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel. As responsible citizens, we must contribute to the progress of our country by being disciplined, educated, honest and united. Let us promise today that we will respect our nation, follow our constitution and always work for peace and development.
On this special occasion, let us salute our soldiers who protect our country day and night. Finally, I would like to wish you all a very happy Republic Day 2026. Jai Hind. Jai Bharat. Thank you for giving this great opportunity. लंदन देखा, पेरिस देखा, लंदन देखा, पेरिस देखा और देखा जापान। माइकल देखा, एल्विस देखा, सब देखा मेरी जान। सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान।
వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మన సోల్జర్స్ అందరికీ సెల్యూట్ చేయండి.
పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ, నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. జెండా కొండ కత్తి సుత్తి గిత్త కోట కొమ్ము కోడే, వచ్చలేని కోడే, ఒంగోలు కోడే, సిరిగల కోడే, ఎల్ల ఎల్ల కోడే, ఎచ్చైనా కోడే, రతికంట గట్టిది రాయలసీమ కోడే. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. రయ్య రయ్య రగతం లేలెమ్మనే, రథము తమ్ము గుండెల కెగదన్ననే, కూనరం పిర్రు పిర్రు బిగిసెనే అరసింహాసి కటి ముప్పంతా ముగిసెనే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు వాడాలా డప్పుల మేళాలు మహా గొప్పగా మొగాల, మూత కూత కొత్త కోట తూట వేగ తురుము కోడే, కసిగల కోడే, కలకత్తా కోడే, కుజుగల కోడే, గుజరాతీ కోడే, ఇలాంటి కోడే తూరు కోడే. తిరుగే లేనిది తిరునల్వేలి కోడే. హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. చుట్టర చుట్టూ తలపాగా చుట్టరా, పట్టర పట్టు పిడికిలి బిగబట్టరా, చెప్పలు రెండు చరిచి జై కొట్టరా, మన ఒక్కొక్కదు కోట్లాది పెట్టురా. చూడర మల్లేస చుట్టమైనది భరోసా, కుమ్మర గణేశ గుడగట్టర కుల్లాస, గుంజల పల్లె 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 పంతమున్న కోడే, తంగలల్ల కోడే, తమ్ముడూరి కోడే, వంశాల కోడే పల్లాసి కోడే, విజయ విహారమే వీరమరాఠా కోడే. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. వాడు వీడు ఎవడైతే ఏందిరా, నిధి నది మనదే ఈ జాతర, దిక్కుల నిండా దివిటీల కొంతరా తటారిలే కరువై శివమెత్తరా, వెయ్యరకండోరా, వెళ్ళి చెప్పర ఊరూరా. వెనుకలు చెనురా వేల కన్నుల నిండారా, అది అది లెక్క అదరాలే తక్కువ ఆవేశయాడు. చిన్ననాలు తొక్కని చక్కల్లో చుక్క నెల మీద వాలగా ఆకాశంలో చుక్క, నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. నెత్తురు మరిగితే నా పేరు వై కార్తిక్ రెడ్డి. ఈ రోజు ఈ సంవత్సరం జనవరి 26న మనం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ముందుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవం భారతదేశ జాతీయ పండుగ. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న మనం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. రాజ్యాంగం భారతదేశానికి అత్యున్నత చట్టం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగం పితామహుడు. నేను భారతీయుడు అయినందుకు గర్వపడుతున్నాను. ముందుగా మరియు నా దేశాన్ని నేను చాలా ప్రేమిస్తున్నాను. జై హింద్, భారత మాతాకి జై. 6th class G Rishita. Speech by 6th class G Rishita.
అందరికీ, నా తోటి విద్యార్థులందరికీ, ఉపాధ్యాయ బృందానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు జి రిషిత. నేను శ్రీవాసవి హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఈ సంవత్సరం జనవరి 26న మనం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గణతంత్ర దినోత్సవం భారతదేశ జాతీయ పండుగ. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం భారతదేశానికి అత్యున్నత చట్టం. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ పితామహుడు. మనం ఎల్లప్పుడూ మన రాజ్యాంగాన్ని గౌరవించాలి. గణతంత్ర దినోత్సవం మనకు ఐక్యత మరియు సమానత్వం యొక్క సందేశాన్ని ఇస్తుంది. నేను భారతీయురాలిని అయినందుకు గర్వపడుతున్నాను మరియు నా దేశాన్ని నేను చాలా ప్రేమిస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు. The next one, Gaganashri from 6th class. मुझे भारती का पूरा गर्व है और मुझे हमारे देश से बहुत प्रेम है. जय हिंद. आफरीन, आज इस वर्ष 26 जनवरी को हम 77 गणतंत्र दिवस मना रहे हैं. सर्वप्रथम मैं गणतंत्र दिवस के हार्दिक शुभकामनाएं देना चाहती हूँ. गणतंत्र दिवस भारत का राष्ट्रीय त्योहार है. भारत का संविधान 26 जनवरी 1950 में लागू हुआ. 1950 में लागू हुआ. भारत का संविधान सर्वोच्च कानून है. हमारा संविधान विश्व का सबसे बड़ा लिखित संविधान है. डॉक्टर बी.आर. अम्बेडकर इसके जनक हैं. हमें हमेशा हमारे संविधान के सम्मान करनी चाहिए और मैं भारतीय होने पर गर्व हूँ. धन्यवाद. పిల్లలకు, పెద్దలకు, టీచర్లకు అందరికీ నా నమస్కారం. పిల్లలకు ఎందుకు కట్టారంటే నమస్కారం. మీరు దేవుళ్ళు తేడా ఏం లేదు. మీకు దేవుళ్ళకు ఏం తేడా లేదు. దేవుడు ఎంత పుట్టిందైనా సొంతం రాసిన, ఎవరో పాడిన పాట కాదు, ఎవరో రాసిన పాట కాదు. మా కూతురు ఇంటికాడ ట్యూషన్ చెప్తుంటుంది. నైనా కొంచెం ట్యూషన్ కాడ కూర్చో అంటే కూర్చొని వాళ్ళని చూసి నాకు పాట పుట్టింది. అందరి చేతులు ముందుకు పెట్టుకొని 3 మాటలు హోం పలికి నేను పాట మొదలు పెడతాను. ఓ చిల్లలం భరతమాత ముద్దు బిడ్డ చిన్న పిల్లలం మేము స్కూలు పిల్లలం, శ్రీవాసవి స్కూలు చిన్న పిల్లలం. అమ్మ నాన్న చెప్పినట్టు ఆడుతూ పాడుతూ అల్లరి చేయకుండా స్కూలుకు మేమొస్తాం. టీచర్లు చెప్పినట్టు శ్రద్ధగా వింటాము. హోంవర్కులు రాస్తాము, రాసినేవి చూపిస్తాము. చిన్న పిల్లలం మేము స్కూలు పిల్లలం, భరతమాత ముద్దు బిడ్డ చిన్న పిల్లలం. అమ్మ నాన్న ప్రేమ ముద్దు డబ్బ పాలు మాకు వద్దు. అమ్మ నాన్న ప్రేమ ముద్దు డబ్బ పాలు మాకు వద్దు. డబ్బ పాలు మాకు వద్దు, దగా కోరు బుద్ధులొద్దు. అమ్మ పాలు చాలకుంటే గోమాత పాలు దాపు. చిన్న పిల్లలం మేము స్కూలు పిల్లలం, శ్రీవాసవి స్కూలు చిన్న పిల్లలం. శ్రద్ధగా చదువుతాము, మంచి మార్కులు తెస్తాము. నీళ్లు మూట కట్టలేము, ఆపద్దము వాడలేము. గురుదైవము చెప్పినట్టు నిర్మాణంగా ఉంటాము. రాయలసీమ బిడ్డగా రత్నాలుగా మారుతాము. చిన్న పిల్లలం మేము స్కూలు పిల్లలం, భరతమాత ముద్దు బిడ్డ చిన్న పిల్లలం. కాలుష్యం పెరిగిపోయి కనపడని రోగాలొచ్చా, కాలాన్ని కనుగొంటాము. కాలుష్యం వరికడతాం,
చెట్లను నరకొద్దు మీకు మొక్కుతామన్నా, చెట్లను నరకొద్దు మీకు మొక్కుతామన్నా, నిన్ను మరవలేమన్నా నువ్వే ఒక దేవుడన్న. చిన్న పిల్లలం మేము స్కూలు పిల్లలం, భరతమాత ముద్దు బిడ్డ చిన్న పిల్లలం. ప్లాస్టిక్ను వాడకండి మీకు దండం పెడతాము, చెట్లను పెంచండి మీకు మొక్కుతామన్నా. భూదేవిని నమ్ముదాము గోమాతను సాకుదాము, భూదేవిని నమ్ముదాము గోమాతను సాకుదాము. కన్న తల్లిని కడవరకు కాపాడుకుంటాము. చిన్న పిల్లలం మేము స్కూలు పిల్లలం, భరతమాత ముద్దు బిడ్డ చిన్న పిల్లలం. ఆటలోన పాటలోన భగవంతుని సేవలోన, ఆటలోన పాటలోన భగవంతుని సేవలోన, అనునిత్యం ఆరాధన హారతిగా మారుతాము. అందరినీ కలుపుకొని మంచి మార్గం ఎంచుకొని ప్రకృతిలో భాగమై భగవంతుని కొలుస్తాము. చిన్న పిల్లలం మేము స్కూలు పిల్లలం, భరతమాత ముద్దు బిడ్డ చిన్న పిల్లలం. అమ్మ అన్న చెల్లి తమ్ముడు అందరికీ చెబుతుండం, అమ్మ అన్న చెల్లి తమ్ముడు అందరికీ చెబుతుండం. రోడ్లం పడి తినవద్దు నోరూరుంచే వంటలుంటాయి, షుగర్ వస్తుంది బీపీ వస్తుంది లేనిపోని రోగాలు వస్తాయి. తల్లిదండ్రి కష్టమంతా డాక్టర్లకు దారపోసి చదివిన చదువంతా గాలిలోన కలిసిపోతుంది. చిన్న పిల్లలం మేము స్కూలు పిల్లలం, భరతమాత ముద్దు బిడ్డ చిన్న పిల్లలం. తల్లిదండ్రిని గౌరవిస్తాం, గురుదైవం పూజిస్తాం, చిన్నలతో పెద్దలతో మర్యాదగా నడుచుకుంటాం. రాయలసీమ తల్లికి మంచి పేరు తెస్తాము, భరతమాత బిడ్డగా బాధ్యతగా నడుస్తాము. చిన్న పిల్లలం మేము స్కూలు పిల్లలం, భరతమాత ముద్దు బిడ్డ చిన్న పిల్లలం. జై భారత్ మాతాకు, భారత్ మాతాకు. ఆయన ఉత్సాహంగా పాట రాసుకొని స్కూల్ దగ్గరికి వచ్చి మరి ఆయన మీ గురించి ఒక చక్కటి పాట రాసినందుకు మన స్కూల్ తరఫున ఆయనకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టీచర్స్ అందరూ కూడా మీ సీట్లలో కూర్చోండి, రౌండ్ వేసుకొని చేస్తూ ఇంటికే కూర్చోకపోయింది వీడియో పోయింది అంటే మీరు మళ్ళా మాట్లాడుతున్నారు. ప్లీజ్ సైలెన్స్, సిట్టింగ్ స్ట్రైట్, సిట్టింగ్ స్ట్రైట్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళా గుసగుస వస్తుంది. ఆల్ ఆఫ్ యూ సైలెన్స్. వై ఆర్ యూ టాకింగ్? డోంట్ టాక్. ఆల్ ఆఫ్ యూ డోంట్ టాక్. Hey. ఇప్పుడు ఈరోజు మనం జరుపుకునేటువంటి రిపబ్లిక్ డే, దీన్ని గణతంత్ర దినోత్సవం అని కూడా అంటారు. 1947లో ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క జెండాను కిందికి దించి మన త్రివర్ణ పతాకాన్ని పైకి వెళ్తుంది. అంటే వాళ్ళ జెండా దిగుతుంది, మన జెండా. ఆ రోజు నుండి మన దేశం వాళ్ళ బానిసత్వం నుండి మన భారతదేశం యొక్క అధికారంలోకి వచ్చింది. సరే, స్వాతంత్రం అది వచ్చింది, మరి ఏ విధంగా పరిపాలన చేయాలా, మరి వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండింది, మనం ఏ విధంగా చేసుకోవాలా అని మరి దీనికంటూ ఒక వ్యవస్థ ఉండాలి. కాబట్టి ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్,
మినిస్టర్, ఇంకా అదర్స్. ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు అంటారు. మరి ఈ నియమాలు కావాలంటే ఏ విధంగా మన పరిపాలనను రూపొందించుకోవాలనే ఉద్దేశంతో పెద్దలందరూ కూర్చున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మేధావులందరూ రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రాజ్యాంగం మరి దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు పట్టింది తయారు చేయాలంటే. 1950 జనవరి 26వ తారీఖు నుండి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆగస్టు 15 రోజున ప్రధానమంత్రి జెండా ఎగరవేస్తారు ఎర్రకోట మీద నుండి. మరి రిపబ్లిక్ డే రోజున మన రాష్ట్రపతి గారు రాజ్భవన్లో జెండా ఎగరవేస్తారు. ఆగస్టు 15కి అయితే మాత్రం మన జెండా కూడా కింద నుంచి పైకి వెళ్ళాలి. కానీ రిపబ్లిక్ డే రోజున జెండా అక్కడే స్థిరంగా ఉంటుంది పైనే. కాబట్టి జెండా కట్టేటప్పుడు కూడా గమనించాలా. దానికి తేడా అదే. మన థ్రెడ్తో ఈ జెండాను కింద నుండి పైకి తీసుకెళ్తాం. ఆగస్టు 15 జనవరి 26గా అప్పటికల్లా మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి మన పరిపాలన మనం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజు నుండి జెండా స్థిరంగా అక్కడే ఉంటుంది. దానికి తేడా. కాబట్టి ఎందరో మహానుభావులు ఆత్మత్యాగాల ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛావాయువులతో సర్వ హక్కులతో మరి అన్ని హక్కులను సాధించి మనం సొంతంగా బతుకుతున్నాం. కానీ మనం బతుకుతున్నాం కానీ మనం బ్రతికే దానికోసము చుట్టూ సైనికులు దేశం చుట్టూ మంచు కొండల్లో రేయింబవలు కాపలా కాస్తున్నారు. ఇప్పుడు మన ఇంటికి కూడా డోర్ లాక్ చేసుకుంటాం, మరి ఎవరు దొంగలు వస్తారేమో అనే అవసరమైతే కుక్కను కూడా పెంచుకుంటారు. అట్లా సైనికులు మన దేశం మీదకి ఎవరు రాకుండా చుట్టూ కాపలా ఉన్నారు. సముద్రాల్లో కూడా ఉన్నారు. మన దేశం సముద్రం నుంచి ఏ విధంగా వస్తారేమో శత్రువులని. కాబట్టి వీరందరూ కూడా ఈ సోషల్ స్టడీస్ చదవాలి. వ్యవస్థ ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, చీఫ్ మినిస్టర్ అంటే ఏంటి, సర్పంచ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. మరి ఎక్కువ స్పీచ్ వెళ్ళాలంటే కొంచెం మీరంతా కూడా డ్యాన్స్ కోసం ఉన్నారు కాబట్టి మీరంతా త్వరగా, టైం కూడా 10 అవుతుంది కాబట్టి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ బాగా చూసి ఆనందించుకొని మరి అవసరమైతే స్పీచెస్ ఎవరైనా ఉన్నా కూడా మాట్లాడాలి. టీచర్స్ 1 minute, ఓన్లీ 1 minute మాట్లాడి స్పీచ్ కూడా అయిపోయినాయంటే సంతోషం. మరి స్టార్ట్ ద ప్రోగ్రామ్, కంటిన్యూ. అలాంటి సక్సెస్ వచ్చినప్పుడే మీరేమవుతారు, లైఫ్లో గొప్పగా ఎదగగలరు. మీకు రిపబ్లిక్ అంటే ఇదే. స్టూడెంట్ లైఫ్లో రిపబ్లిక్ అంటే ఏంటి, ఏం ఫాలో అవ్వాలి? డిసిప్లిన్, రెస్పెక్ట్ అండ్ హార్డ్ వర్క్. దాని నుంచే మీరు మీ లక్ష్యాన్ని సాయి ప్రణీత కొత్త వచ్చే The Constitution
ఎదేలు త్రివేణి సంగమ పవి భూమి నాలుగు వేదములు సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి పుట్టడు Alga. సుఫలం మలయజ శీతలం స్వస్య శ్యామలం మాతరం వందే మాతరం झर झर नदियाँ सर सर चलती पवन शुभ करे मौसम वंदे मातरम जंगल जंगल डाली डाली चांदनी पर से सपनों वाली तेरे चरणों का चुंबन ले हम शीतल मुस्कान तेरा करम वंदे मातरम वंदे मातरम जननी माँ